కుంపదీసి పార్టీ మారమన్నదే మల్లారెడ్డి. ఇక అదేం లేదన్న, ఆయన ఏం ప్రోత్సహించలేదు నన్ను, ఏం లేదు. మా సేవాభిలాషులతోటే నేను అందరితోటి, నా మిత్ర బలగంతో, నా బంధువులతోటి అందరితో కలిసి ఇంట్లోకి పోయినాం. రైట్. మీరు చామకూర మల్లారెడ్డి తోటి చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేశారు గతంలో. పొద్దున్న లేస్తే ఆడనే ఉండే, కలిసేది, రెగ్యులర్గా మాట్లాడుకున్నది, మంచి దర్గా అని పిలిచేదా మిమ్మల్ని? ఏమని పిలుస్తుండే? దయాకర్ అని పిలుస్తుండేనా? ఓకే, రైట్. ఏం చెప్తారు మల్లారెడ్డి గురించి? అంటే మల్లారెడ్డి మంచోడా, నిజంగా ఏమన్నా కబ్జాలు చేసుడు అటువంటి ఆలోచనలు కూడా ఉంటాయా? మా ముంగట జగన్ ఒక మేధావి అని నేను చెప్తాను. ఆయన ఒక మేధావి అని చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లారెడ్డి గురించి ఆయన మేధావి అని చెప్తాను. ఎందుకంటే ఆయనతో దగ్గర తిరిగినా కాబట్టి ఆయన మేధావి. అందరు చూసిన మల్లారెడ్డి కాదని ఆయన రకరకాల మల్లారెడ్డి అని ఆయన ఇవాళ 4 యూనివర్సిటీలు మెయింటైన్, ఈ దేశంలో 4 యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తి అన్న. సిఎంఆర్ అంటే చిన్నది కాదన్న. ఆయన చాలా అది నిజంగా కూడా అన్న. మరి ఇంటికి పోయిన మాత్రం ఎవనో కొన్ని రిటర్న్ పంపిస్తుంది, కానీ అందరిని మాత్రం అక్క చేరుకునే వ్యక్తి అన్న. అక్క చేరుకునే వ్యక్తి, మంచి వ్యక్తి కూడా. రైట్. మీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి రావడానికి కారణం మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎస్, నిజమేనా? ఎస్. ఆయన ప్లస్ మా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాకు మంచి పరిచయం. నేరుగా పోయి మల్లారెడ్డి పోయి, సార్ మన బోయినపల్లి మార్కెట్ చైర్మన్ కావాలంటున్నాడు దయాకర్ రెడ్డి అని చెప్పని అడుగుతో, అది కాదయా అని చెప్పంటే అప్పుడు ఆయన నిర్ణయించి ఇద్దరు కూర్చొని మాట్లాడి నాకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇప్పడం జరిగింది. ఆ కృతజ్ఞత ఉన్నదా ఇప్పటికీ మల్లారెడ్డి అన్న? ఇప్పుడు నాకు రోజు మాట్లాడుకుంటామన్నా. ఆయన ఎమ్మెల్యేగా, నేను ఒక సామాన్య కార్యకర్తగా 100% మాట్లాడతామన్నా. సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు కూడా ఆయన కూడా చెప్తాం, ఆయన కూడా పరిష్కరిస్తాడు. ఇక మాకు ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ఉన్నాడు, ఆయన కూడా పరిష్కరిస్తామన్నా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దర్గా దయాకర్ మంచిగా ఉన్నాడా, ఇప్పుడు మంచిగా ఉన్నాడా? నేను అన్న, పార్టీలు ఎట్లుంటుంది అన్న, అందులో ఉండి ఆయన సొంత లాభాలు చూసుకుంటాడు, పైరోలు చేసుకుంటానికి ఇబ్బందులు వస్తాయన్న. నేను అందులో పైరోలు చేయలేదు, నేను ఇంట్లో పైరోలు చేయనన్న. సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కూడా తప్పు చేస్తే 100% నిలదీస్తా. ఆడ బీఆర్ఎస్ పార్టీలో కూడా నిలదీసిన 100%. ఇది అన్యాయం జరిగితే ఆ అన్యాయంలో కుల మత భేదాలు ఏ చూడన్నా 100% అలా అటెండ్ అయిపోతా. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త కార్మికులకు అన్యాయం చేసిండు జక్కా వెంకర్ రెడ్డి. వాళ్ళ హక్కులను గురించి వాళ్ళ బొమ్మడి గీయడానికి ప్రయత్నం చేసిండు. నేను నేరుగా పోయి చెప్పిన, నేను పార్టీ అధ్యక్షుడిని, నువ్వు మేయరు, ఇది చేసేది తప్పు అని చెప్పిన. నా ఇష్టం చేసుకుంటా అన్నాడు. ఖచ్చితంగా పోయినా కార్మికులతోటి మున్సిపాలిటీ ఆఫీసుని ముట్టడించినా, నా హక్కులు సాధించినా, మళ్ళీ హక్కులు ఎవరికి ఇప్పించాలో వాళ్ళకి ఇప్పించి ఇంటికి పోయినా. మరి వాళ్ళు నాకు ఎవరు కాదు. నేను ఏ కులం కూడా చూడ 100% కాస్ట్ ఫీలింగ్ లేదా దయాకర్ రెడ్డికి? సారీ అన్న. అస్సలే అన్యాయం జరిగితే రెడ్డికైనా సాయం చేస్తా, అన్యాయం జరిగితే బీసీకి చేస్తా, ఎస్సీకి చేస్తా, ఎస్సీకి చేస్తా. నేను మొన్న కార్మికులు చేసింది మరి నా కులస్తులు వారి కారణాలు అయినా నేను వాళ్ళకి సాయం చేసి నిలబెట్టి 130 కుటుంబాలని కాపాడుకున్నా. రైట్. మీకు కాంగ్రెస్ పార్టీ అంటే మంచిగా అనిపిస్తుందా, బీఆర్ఎస్ పార్టీ అంటే మంచిగా అనిపిస్తుందా? అన్న, పైరు చేసుకుంటే ఏ పార్టీ అంటే మంచిగా ఉంటుంది. నేను పైరోలు చేయ కాబట్టి 2 పార్టీ సమానం చెప్తాను. సరే, ఈ పర్సనల్ విషయాలు, పొలిటికల్ విషయాలు మళ్ళా కాసేపు పక్కన పెడదాము. ఓకే.